హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్కే ఎడ్యుకేట్. నేను మీ ఆర్క్. ఈరోజు వీడియోలో మనం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఈ కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు, ఎలిజిబిలిటీ ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఈ ఫీల్డ్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అన్న విషయం కూడా మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఎయిర్లో నడిచే వెహికల్స్ని డిజైన్ చేయడం. సో ఎయిర్లో నడిచే వెహికల్స్ని డిజైన్ చేయడం, డెవలప్ అంటే తయారు చేయడం, మెయింటైన్ చేయడానికి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్స్ ఇది. ఇందులో మీకు రెండు రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, ప్లేన్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి ఉంటుంది. ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ అంటే శాటిలైట్స్, రాకెట్స్, స్పేస్ వెహికల్స్ గురించి ఉంటుంది. సో ఈ రెండు కలిపి కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనుకుంటాము. ఈ కోర్స్ మీకు డిప్లొమా, బీటెక్ ఆర్ బీఈ అండ్ మాస్టర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మెయిన్లీ బీటెక్లో చూస్తే 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఇందులో మీకు ఫస్ట్ 2 ఇయర్స్లో కూడా కామన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లైక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కోర్స్కి రిలేటెడ్ థర్మోడైనమిక్స్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక చిన్న విషయం ఏంటంటే ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నేను చెప్పే సబ్జెక్ట్స్ అన్నీ కూడా రాసుకొని అవి ఎలా ఉంటాయి అన్నది కొంచెం సెర్చ్ చేసి చూడండి. సో దట్ మీకు కోర్స్ జాయిన్ అయ్యే ముందే కూడా ఒక ఐడియా అనేది వస్తుంది సబ్జెక్ట్స్ పైన. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్ సబ్జెక్టులు అయితే నేర్చుకుంటారు. అవే ఏరోడైనమిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటే ఇది ఏరోప్లేన్ ఇంజన్కి సంబంధించిన సబ్జెక్ట్. సో ఫ్లైట్ మెకానిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్, ఏవియానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, అలాగే విండ్ టన్నల్ టెస్టింగ్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటితో పాటు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు గ్రాడ్యుయేషన్లో ఉంటే మీకు ఇందులో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేర్చుకుంటే ఇంకా చాలా మంచిది, అంటే స్కిల్ అనేది పెంచుకోవచ్చు అనమాట. అవి లైక్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే యూఏవి, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ లాంటివి వస్తున్నాయి కదా, సో వాటికి సంబంధించింది. అండ్ రాకెట్ ప్రపోల్షన్, స్ప్లేట్ ఫైట్ డైనమిక్స్, కాంపోజిట్ మెటీరియల్స్, సో ఇలా ఇంకా చాలా రకాలుగా అయితే ఉంటాయన్నమాట. సో అవి కూడా నేర్చుకుంటే మీకు చాలా మంచిది. అండ్ క్లాస్ రూమ్ థియరీతో పాటు ల్యాబ్స్లో ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్, ఇంజన్స్, సిమ్యులేటర్స్ అండ్ ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్స్ కూడా కంపల్సరీగా చేయాలి. ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ 10th అండ్ 12th అంటే ఇంటర్మీడియట్ కంపల్సరీగా పాస్ అవ్వాలి. సో ఇందులో మీరు మ్యాక్సిమం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి కాబట్టి సో అవి ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మినిమం 50 to 60% ఉండేలా చూసుకోండి. సో 90% ఎబోవ్ ఉంటే మాత్రం ఇంకా చాలా మంచిది. ఈ కోర్స్కి రిలేటెడ్ అడ్మిషన్ ప్రాసెస్ చూస్తే కనుక సో చాలామంది ఇప్పుడు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాసుంటారు కదా, సో వీటితో పాటు చాలా ప్రైవేట్ కాలేజెస్లో కూడా డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా కూడా మనం ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మెయిన్లీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్స్ చేయాలని. సో క్లియర్గా చెప్తాను వినండి. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి జాబ్ రోల్స్ చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ఇంజనీరింగ్ అంటే ఏరోప్లేన్స్ తయారు చేయడం లాంటివి. సో ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ అంటే ఇది ఫ్లైట్కి సంబంధించిన సేఫ్టీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం లాంటిది, అంటే ఇన్స్పెక్షన్ లాగా పనిచేస్తారనమాట. అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అంటే రిపేర్స్ చేయడం లాంటివి. ఏరోడైనమిక్స్ ఇంజనీరింగ్ అంటే క్లైమేట్ లేదా విండ్ స్పీడ్ని బట్టి సో ఫ్లైట్కి సంబంధించిన బాడీ డిజైన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ప్రొపల్షన్ ఇంజనీరింగ్ అంటే ఇంజన్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన రోల్స్లో అయితే వర్క్ చేయొచ్చు. ఈ కోర్స్కి సంబంధించిన జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా సో మన ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, చాలా అయితే ఉన్నాయి. సో మీకు ఐడియా రావడం కోసం కొన్ని చెప్తాను. సో ఆ కంపెనీసే మన ఇండియాలో మేజర్గా ఉండేవి ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, హెచ్ఏఎల్, ఎయిర్ ఇండియా, ఇండిగో, బోయింగ్, ఎయిర్ బస్, సో ఇలా ఇంకా చాలా ప్రైవేట్ ఏరోప్లేన్స్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీస్లో జాబ్స్ అనేటివి చాలా ఉంటాయి. అండ్ మీరు స్పేస్ రీసెర్చ్ చేయాలన్నా కూడా సేమ్ కోర్స్ చదవడం వల్ల మీకు చాలా ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మీకు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అన్నది చూస్తే జాబ్ అనేది మెయిన్లీ మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి చేస్తాం కాబట్టి సో మీ చాయిస్కి రెస్పెక్ట్ ఇచ్చి అయితే నేను చెప్తున్నాను. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఫ్రెషర్స్కి స్టార్టింగ్ శాలరీస్ మీరు డిఆర్డిఓ, ఇస్రో, హెచ్ఏఎల్ లాంటి గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేస్తే కనుక సో మీకు స్టార్టింగ్ శాలరీసే 8 to 12 lakhs per annum వరకు అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ శాలరీ అదే ప్రైవేట్ సెక్టర్లో అయితే
3.5 to 7 lakhs పర్ యానం వరకు ఉంటుంది. అండ్ మీరు ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్స్ లాగా చేసినా, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌లా చేసినా కూడా స్టార్టింగ్ సాలరీస్ బిలో 10 lakhs నుండి ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ 20 lakhs, 30 lakhs క్రోర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ R&Dలో చేస్తే మాత్రం ఇంకా తగ్గేదే లేదనమాట. అండ్ దీనికి సంబంధించి కాలేజెస్‌లో ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ చూస్తే ఐఐటీస్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి 80-90% ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అదే ఎన్ఐటీస్‌లో అయితే మాత్రం ఒక అరౌండ్ 70-80% వరకు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్‌లో 50-60% లేదంటే అంతకంటే కొంచెం తక్కువ అలా ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ట్రెండ్‌ని బట్టి పెరగొచ్చు లేదా మొత్తం రాకుండా కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదైనా రిస్కే కాబట్టి మీరు అన్నిటికీ ప్రిపేర్డ్‌గా ఉండాలి. మంచి సీజీపీఏ మెయింటైన్ చేస్తూ ఇంటర్న్‌షిప్స్ చేస్తూ ఉంటే జాబ్ ఛాన్సెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్యాషన్‌తో సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఇండియాలో కొన్ని బెస్ట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే మ్యాక్సిమం ఐఐటీ బొంబాయి, ఐఐటీ కాన్పూర్, ఇలా ఐఐటీకి సంబంధించిన చాలా కాలేజెస్ ఉంటాయి. అన్నీ బాగుంటాయి. అండ్ ఐఐఎస్టీ తిరువనంతపురం, ఇది వచ్చేసి ఇస్రో వాళ్ళు రన్ చేసే కాలేజ్ అన్నమాట. అండ్ ఎంఐటి చెన్నై కానీ, అండ్ తెలుగు స్టేట్స్లో ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ చాలా ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. వన్స్ మీరు ఇందులో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక జాబ్ కాకుండా హయ్యర్ స్టడీస్ ప్రిఫర్ చేయాలనుకుంటే కూడా ఎంటెక్, ఎంఎస్ ఇన్ ఏరోస్పేస్ ఆర్ స్పేస్ టెక్నాలజీ ఇలాంటివి, అండ్ మీరు యూఎస్, యూకే, జర్మనీ లాంటి కంట్రీస్లో కూడా అబ్రాడ్ ఎంఎస్ కూడా చేయొచ్చు. అండ్ ఇందులో మీరు ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ కావాలనుకుంటే డ్రోన్ పైలట్ లైసెన్స్ డిపిఎల్ కానీ, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఏఎంఏ లైసెన్స్ కానీ, క్యాడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లాంటి ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. ఈ కోర్స్ చేయడం వల్ల ఫీజు చూస్తే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 50,000 to 1 lakh పర్ ఇయర్ వరకు ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఫీజు ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలీదు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో అయితే 1 to 3 lakhs రీజనబుల్గా ఉంటుంది. మీరు ఇంకా ప్రీమియం చూస్ చేసుకుంటే మాత్రం ఫీ కూడా పెరుగుతుంది. తెలుగు వాళ్ళకి సంబంధించి ఇందులో స్కాలర్షిప్ అయితే మ్యాక్సిమం అంతగా ఏమీ ఉండవు. ఎంసెట్లో ఉండే స్కాలర్షిప్ ఉంటుంది. వాటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ లేదంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటి నుండి వచ్చేవి. లైక్ మన తెలుగు స్టేట్స్లో అయితే జ్ఞానభూమి కానీ, ఈ పాస్ కానీ, అండ్ లోన్ కోసం విద్యాలక్ష్మి పోర్టల్ యూస్ చేస్తున్నాం కదా, అవి. అండ్ అమ్మాయిలకి ఆంధ్రప్రదేశ్లో ప్రగతి స్కాలర్షిప్ అని ఇస్తారు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్లీ ఈ కోర్స్ చేయడం వల్ల ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే యాక్చువల్లీ ఏది తక్కువ ఉండదు, ఏది ఎక్కువ కూడా ఉండదు. బట్ ఉండే కొన్ని చిన్న చిన్న తేడాలు అయితే నేను ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రోస్ చూస్తే హయ్యెస్ట్ శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. ప్రెస్టీజియస్ ఫీల్డ్లో వర్క్ చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ సెక్టర్లో R&D జాబ్స్ చాలా హై పేయింగ్ కూడా ఉంటాయి కాబట్టి, అండ్ స్పేస్ మిషన్లో వర్క్ చేసే ఆపర్చునిటీస్ కూడా మీరు ఏరోస్పేస్ టెక్నాలజీలో అయితే మోస్ట్లీ ఉంటుంది. అండ్ ఇది చాలా టఫెస్ట్ థింగ్ కూడా. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కాన్స్ చూస్తే ఇండియాలో ఐటీతో కంపేర్ చేస్తే ఓపెనింగ్స్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది చాలామంది ప్యాషన్తో చూస్ చేసుకునే కోర్స్ కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా అవసరం. అండ్ ఈ కోర్స్లో సర్టిఫికెట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ చాలా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేషన్స్ పైన, ఇంటర్న్షిప్స్ పైన అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్స్ పైన అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. గైస్, ఈ కోర్స్ వచ్చేసి ఇంజనీరింగ్కి ప్యాషన్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫ్లయింగ్ మిషన్స్ పైన కానీ, శాటిలైట్స్ పైన, డ్రోన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చాలా స్కోప్ ఉన్న ఫీల్డ్. పేషెన్స్ అండ్ డెడికేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో బ్రైట్ కెరియర్ పాసిబిలిటీస్ ఉంటాయి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై చేస్తాను. మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.